హాయ్, మీ పేరు? కీర్తిరత్న. కీర్తిరత్న, అమ్మో పెద్ద పేరే. కొంచెం టిపికల్ గానే. కొంచెం టిపికలేనా? అచ్చా. ఇప్పుడు 26 జనవరి వస్తుంది కదా, ఏం చేస్తారు ఆ రోజు? నార్మల్లీ స్కూల్లో ఉంటే ఏమైనా చేయొచ్చు, కాలేజ్ అని ఏమైనా చేయొచ్చు. ప్రజెంట్ జాబ్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అబ్బో, అంతేనా? ఒకవేళ హాలిడే ఇస్తే మాత్రం రెస్ట్. అసలు ఎందుకు చేసుకుంటారు హాలిడే? ఎందుకు ఉంటుంది? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అందరికీ తెలిసిన విషయమే, దట్ ఈస్ అ రిపబ్లిక్ డే. మన కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు ఆ రోజు మనకు రిపబ్లిక్ డే ఇచ్చారు. ఆయన ఇచ్చారా? ఆబ్వియస్లీ ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మనకు రిపబ్లిక్ వచ్చింది. సో దాని మీదనే మనం నడుస్తున్నాం కాబట్టి 26 జనవరిని మనం ఆ రోజు ఏం జరిగింది? ఇండియాకి రిపబ్లిక్ వచ్చింది అంటారు. స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 14కి. ఆగస్టు 14కి. బట్ ఇండియాకి రిపబ్లిక్ వచ్చింది మాత్రం 26 జనవరి. ఐ థింక్ సో. మరి ఆగస్ట్ 14th అయితే ఆగస్ట్ 15th రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇండియా ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15కే కదా చేసుకునేది. 14th అన్నారు కదా ఇప్పుడు. అంటే అది రే రామ్, సారీ మా తమ్ముడు బర్త్డే అలా. ఓ అలా ఆ రోజే మీరు సెలబ్రేట్ చేసేసుకుంటారా? అచ్చా, మన జాతీయ గీతం ఏంటి? రెండా? వందే మాత్రం ఏంటి? గీతమా గేయమా? ఓకే, పాడదామా? వందే మాత్రం 2 లైన్లు పాడరా? వందే మాతరం. సస్యశ్యామలం అంటే ఏంటి? ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. తెలుగు క్వశ్చనే కదా అది, ఆబ్వియస్లీ. ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. అవునా? అందులో కూడా ఉంటది సస్యశ్యామలం. నో ఐడియా. ఓకే, సరే. జాతీయ గీతం ఎవరు రాసిరు మనది? జనగణమన. ఓకే, వందే మాత్రం అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. జెండా, జాతీయ జెండా ఉంది కదా, అది ఎవరు డిజైన్ చేసారు? డిజైన్ చేసింది ఒక అమ్మాయి. షీ ఇస్ ఎ ముస్లిం గర్ల్. ఎగ్జాక్ట్లీ తన నేమ్ నాకు గుర్తుకు రావట్లేదు. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. అది అమ్మాయి డిజైన్ చేసిందా జెండా? షూరా? మీరు ఒకసారి క్రోమ్ లో కూడా కొట్టి చూసుకోండి, ఎందుకంటే రీసెంట్ అది చిన్న ఇష్యూ జరిగింది ఇట్లానే మా ఫ్రెండ్స్ మధ్యలో. డిజైన్ చేసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళు వీళ్ళు అంటా ఉంటే చూసాం. ముస్లిం అమ్మాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఎవరు చెప్పారు? నో 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 నో, అమ్మాయి ముస్లిం అమ్మాయి. ఐ కెన్ షో యు. చెక్ చేయాలి. అవును, ఎందుకంటే మనకు తెలియాలి కాబట్టి. అవును. హూ డిజైన్ దానికి చెప్పు, గూగుల్ కి చెప్పు. హూ డిజైన్ అవర్ నేషనల్ ఫ్లాగ్? వేసేసాడు, బాగా వేసేసాడు. మారిపోయింది, గూగుల్ తప్పు చెప్పింది. పింగళి వెంకయ్య అని చెప్తుంది ఏంటి? ముస్లిం అమ్మాయి అని చెప్పాలి కదా. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఇంకా అయిపోలేదా శోధన? ఎంత కాన్ఫిడెంట్ గా వెతుకుతున్నారంటే మేబీ మనకే తప్పు తెలిసేమో. మరి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ వాస్ డిజైన్డ్ బై ద సిస్టర్ నివేదిత ఇన్ 1904. నివేదిత ముస్లిం అమ్మాయా? నో నో, షీ ఇస్ ఎ ముస్లిం గర్ల్. ముస్లిం గర్ల్ అని ఉంటుంది ఇక్కడ. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. అది విరాజ్ ఫ్లాగ్. ఓకే, అది 90. అది ఇప్పుడు వాడుతున్న ఫ్లాగ్ కాదు. ఫ్లాగ్ ఉంది కాదు, నాకు తెలిసింది అయితే మేము చూసినప్పుడు అయితే ఒక ముస్లిం అమ్మాయి. నాకు తెలిసింది అయితే మేము చూసినప్పుడు అయితే ఒక ముస్లిం అమ్మాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ.